అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలకైతే అంతా సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే నిన్న మొన్నటి వరకు అయితే కొంత చలువ పందిర్లు కావచ్చు, అంతేకాకుండా నీటి సమస్యనైతే తీర్చడానికి ఆలయ అధికారులు అయితే కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా శానిటేషన్ సంబంధించి సైతం కొంత మున్సిపల్ అధికారులు సైతం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఆర్టీసీకి సంబంధించి దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులు అయితే రావడం జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల సంఖ్య సైతం పెంచుతున్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కరీంనగర్ రీజియన్ మేనేజర్ రాజు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది కదా, వారికి సంబంధించి బస్సుల సంఖ్య పెంచే అవకాశాలు ఉన్నాయా, ఎట్లా ఉంటుందండి? వేములవాడకు మరీ ముఖ్యంగా 3 రూట్లు అండి. తిప్పాపూర్ బస్ స్టేషన్ ఒకటి, కట్టకింది బస్ స్టేషన్ ఒకటి, 2 ప్రాంతాలు ఉన్నాయి బస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసింది. సో ఈ తిప్పాపూర్ బస్ స్టేషన్కి వచ్చేసి మనకు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి వరంగల్ నుండి, మూడో స్థానం వచ్చేసి కరీంనగర్ నుండి, సిరిసిల్ల లోకల్ అండ్ నిజామాబాద్ కామారెడ్డి నుంచి రావడం జరుగుతుంది. అండ్ కట్టకింది బస్ స్టేషన్కి వచ్చేసి కోరుట్ల వైపు నుండి మెట్పల్లి, నిర్మల్, ఆర్మూరు అండ్ జగిత్యాల నుంచి రావడం జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా తిప్పాపూర్ బస్ స్టేషన్లో చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పోయిన సంవత్సరం చూసుకుంటే దాదాపు 650 బస్సులు, 2000 ట్రిప్పులు ఆపరేట్ చేసి 90,000 మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకున్నారు. మరి ఈసారి పోయినసారి మేడారం ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ తాకిడి ఇక్కడ తక్కువగా ఉంటుంది. మేడారం లేనప్పుడు ట్రాఫిక్ తాకిడి ఎక్కువగా ఉంటుంది మా ఆర్టీసీ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే. సో 2023-24 డేటా రెండు కలుపుకొని చూసుకొని ఈసారి బస్సుల సంఖ్య పెంచడం జరిగింది. సో పోయిన సంవత్సరం 650 ఉంటే ఈసారి దాదాపు 780 బస్సులు పెట్టడం జరుగుతుంది. సో వీటితో 650 బస్సులతో 2000 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఈ 130 బస్సులు అడిషనల్గా పెట్టడం వల్ల దాదాపు ఇంకో 2500 వరకు ట్రిప్పులకు టోటల్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇంతేకాకుండా మెయిన్గా ట్రాఫిక్ కష్టాలు ఎక్కడ వస్తాయంటే మనకు లాంగ్ రూట్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్. సో హైదరాబాద్లో ఈసారి ఒక డిపో మీద స్థాయి అధికారిని అక్కడే పెట్టడం జరుగుతుంది. సో హైదరాబాద్కు దాదాపు 70 బస్సులు పెట్టడం జరిగింది. ఒకవేళ ఈ 70 బస్సులు సరిపోవు అనుకుంటే డిపో మేజర్ స్థాయి అధికారి అక్కడే ఉంటాడు కాబట్టి కరీంనగర్కు జేబీఎస్ నుండి కరీంనగర్కు వెళ్ళే బస్సులు కూడా అత్యవసరం అనుకుంటే ఆ బస్సులను డీవియేట్ చేసి వేములవాడ వైపుకు పంపడం జరుగుతుంది, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా. అదేవిధంగా రెండో లాంగెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి మనకు వరంగల్ వస్తుంది. వరంగల్లో వచ్చేసి ఇప్పటికే అక్కడ అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. సో అక్కడ కూడా రీజనల్ మేనేజర్ స్థాయి అధికారి వీళ్ళందరూ సెటప్ ఉంది కాబట్టి వరంగల్ అన్నది జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ కూడా వేములవాడకు ఎలాంటి రద్దీ వచ్చినా కూడా ఆ రద్దీని తట్టుకోవడం కోసం అడిషనల్ బస్సెస్ పెట్టడం కోసము ఆ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంటుంది. మూడో ప్రాంతం వచ్చేసి కరీంనగర్లో జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి కరీంనగర్ రీజియన్కి సంబంధించిన జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ నుండి కూడా బస్సెస్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 3 ప్రాంతాలని చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇటువైపు కట్టకింది బస్ స్టేషన్కు చూసుకుంటే నిర్మల్ నుండి, కోరుట్ల నుండి, జగిత్యాల నుండి, మెట్పల్లి నుంచి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. సో నిర్మల్ డిపో మేనేజర్ అంటే ఆదిలాబాద్ రీజన్సల్ నిర్మల్ డిపో మేనేజర్ కూడా క్యాంప్ వేసి ఉంటారు అక్కడ. అండ్ మెట్పల్లి డిపో మేనేజర్ కూడా క్యాంప్లో ఉంటారు. 24 గంటలు కూడా అక్కడ కూడా ఒక డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి, తిప్పాపూర్ బస్ స్టేషన్లో ఒక డివిజనల్ మేనేజర్ అధికారి కూడా ఈ ఆఫీసర్లను సూపర్వైజ్ చేయడం కోసం ఉంటారు. కాబట్టి ఆర్టీసీ తరఫున ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సర్వసన్నద్ధంగా ప్లాన్ చేయడం జరిగింది. అడిషనల్గా భక్తులు వచ్చినా కూడా ఆ స్పర్ట్ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడం కోసము సో మా అధికారులు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా బస్సులను కూడా రెడీగా చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే గతంతో చూసినట్లయితే ఎంతమంది వస్తారని అయితే మీరైతే అంచనా వేస్తున్నారండి? సో పోయిన సంవత్సరం వచ్చేసి దాదాపు 90,000 మంది భక్తులు వచ్చారు కాబట్టి ఈసారి 1,00,000 దాటే అవకాశం ఉంది. కాబట్టి మా ప్లాన్ 1,20,000 వరకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా డెఫినెట్లీ దానికి అనుగుణంగా బస్సులు తిప్పుతాం. ఓకే, అంటే గతంలో చూసినట్లయితే కొంతవరకు అయితే బస్సులు ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, కొంత గ్రిల్ లాంటిది అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. అంటే రోడ్డు ప్రమాదాలు అధిగమించడానికి అంటే కొంతవరకు అయితే సడన్గా అక్కడికి వచ్చే ప్రమాదం సైతం ఉంటుంది కాబట్టి అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? ఇంకా మెరుగైన సదుపాయాలకు ఇంకా ఎలా తీసుకుంటున్నారు సార్? సో మీరు అన్నట్టు ఆల్రెడీ ప్యాసింజర్స్ క్యూరియల్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది ఉంటారు. వారితో పాటు మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితో పాటు మా డ్రైవర్ కండక్టర్లు కూడా వాలంటీర్స్గా పనిచేయడం జరుగుతుంది. సో వారందరినీ పెట్టేసి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఈ అనౌన్స్మెంట్ సిస్టంలో ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వారికి గైడ్ చేస్తూ డెఫినెట్లీ ఒక క్రమశిక్షణ బద్ధంగా ఖచ్చితంగా ఎలాంటి
యాక్సిడెంట్ జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడైతే మహాలక్ష్మి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని భావిస్తున్నారా? అంటే వారికి సంబంధించి ఇంకా ఏమైనా బస్సు సదుపాయాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏం చెప్తారు సార్? సో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇది సెకండ్ శివరాత్రి జాతర అండి. డెఫినెట్లీ మహాలక్ష్మిని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తున్నాము. సో మహాలక్ష్మి వచ్చిన తర్వాత కూడా దాదాపు సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అన్ని జాతరలు కూడా మహాలక్ష్మి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆర్టీసీకి ఒక అవగాహన రావడం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం మేడారం చేసినప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది కాబట్టి ఆ మేడారం అధిగమించాము కాబట్టి సో అంతకుముందు జాతరలు చూసుకుంటే మహాలక్ష్మి స్కీమ్ లేకుండా జాతర చేయడం వేరు, మహాలక్ష్మి స్కీమ్తో జాతర చేయడం వేరు. కాబట్టి మహాలక్ష్మి ట్రాఫిక్ ఉన్నప్పుడు జాతర ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆర్టీసీకి ఎక్స్పీరియన్స్ అయింది మేడారం జాతర వల్ల. రెండోది ఇక్కడ కూడా వేములవాడలో పోయిన సంవత్సరం మహాలక్ష్మి స్కీమ్ ఉంది, ఇంప్లిమెంట్ చేశాము. ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి ఈ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేసేటివి కానీ ఆ రెగ్యులర్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు కంప్లీట్గా ఉచితమే. కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ సన్నద్ధంగా ఉంటాం. ఓకే, అంటే గతంలో చూసినట్లయితే బస్ స్టేషన్ నుంచి ఆలయం వరకు అయితే ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది కదా, ఇప్పుడు సైతం అటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందండి? ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు 14 బస్సులు అడగడం జరిగిందండి, మినీ బస్సెస్. ఈసారి కూడా వాళ్ళు 14 బస్సులు అడగడం జరిగింది ఆర్టీసీ బస్సుల్ని. అవి మేము టెంపుల్ వారికి ఖచ్చితంగా ఇస్తాము. సో టెంపుల్ వారి అధీనంలో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణము తిప్పాపూర్ బస్ స్టేషన్ నుంచి కట్టకింది బస్ స్టేషన్ వరకు భక్తులు ఈ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సార్ ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే వేములవాడ అనుబంధ ఆలయాలు కావచ్చు, అంతేకాకుండా కొండగట్టు ప్రాంతానికి సైతం వెళ్తుంటారు కదా, అంటే అటువంటి వారికి అంటే వేములవాడ నుంచి అక్కడి వరకు సైతం బస్సుల సంఖ్య పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? కట్టకింది బస్ స్టేషన్ వెళ్ళి కొండగట్టుకు పోయే భక్తుల కోసము బస్సెస్ తిప్పుతున్నామండి. వేములవాడ డిపో నుండి ఆపరేట్ చేస్తాము. అది కట్టకింది బస్ స్టేషన్ నుంచి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి కొండగట్టుకు పోవచ్చు. అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటే జగిత్యాల పోయేసి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మళ్ళీ తిరిగి వేములవాడకు వచ్చినా కూడా మళ్ళీ వారి గమ్యస్థానాలు చేరుకోవచ్చు. ఓకే, ఫైనల్గా చెప్పండి, గతంలో చూసినట్లయితే కొంత తాగునీటి సమస్య కావచ్చు, అంతేకాకుండా కొంత బాత్రూంలో సమస్య కావచ్చు, అయితే ఇబ్బంది పడ్డ కొంత వరకు అయితే ప్రయాణికులు అయితే వెల్లడించడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా అధిగమిస్తున్నారండి? సో కట్టకింది బస్ స్టేషన్లో వచ్చేసి ఫెసిలిటీస్ అన్నీ కూడా టెంపుల్ వారే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా బస్ స్టేషన్లో మాత్రము ఉచిత టాయిలెట్స్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది ప్రయాణికుల కోసము ఆ రద్దీకి అనుగుణంగా. సో ఈ తిప్పాపూర్ బస్ స్టేషన్లో మాత్రం అలాంటి ప్రాబ్లం రాకుండా డెఫినెట్లీ తగు చర్యలు తీసుకుంటాం. ఈ దొంగల బెడద కానీ యాక్సిడెంట్స్ కాకుండా ఉండడం కోసం కాబట్టి మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి సహకారం కూడా తీసుకుంటామండి. అండ్ ఇప్పుడు పోలీసు వారు కూడా ఆల్మోస్ట్ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది బస్ స్టేషన్లో. సో బయట కూడా సీసీ కెమెరాలు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. సో టెక్నాలజీ పెరిగింది కాబట్టి అలాంటివి డెఫినెట్లీ అరికట్టవచ్చండి. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే రీజనల్ మేనేజర్ రాజు అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడికైతే శివరాత్రి జాతరను పురస్కరించుకొని అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వీరికైతే బస్సు సదుపాయాలను అయితే కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాము, అంతేకాకుండా గతంలో జరిగిన వాటిని సైతం అధిగమించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న ఆ పరిస్థితి అయితే వేములవాడ బస్ స్టేషన్లో అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.